రైట్ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారు ప్రాంతంలో ఒక పౌల్ట్రీ ఫామ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ ఫామ్ లో పనిచేస్తున్న కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో బాధితులను రెస్క్యూ చేశారు. బాధిత కూలీలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మత్స్యకారుల సాయంతో తాత్కాలిక నాటు పడవల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ కోదాడ పోలీసులు సక్సెస్ చేశారు. కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో పోలీసులు రెస్క్యూ టీం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోదాడ పట్టణ పోలీసుల సహాయాన్ని స్థానికులు అభినందించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం శివారు ప్రాంతంలో ఒక పౌల్ట్రీ ఫామ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ ఫామ్ లో పనిచేస్తున్న కూలీలందరూ కూడా అక్కడే ఉండిపోయారు. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎట్టకేలకు వారందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, అసలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద గత రాత్రి ఒక పౌల్ట్రీ ఫామ్ వరదలో చిక్కుకుంది. అయితే భారీ వర్షానికి తోడు ఏదైతే పాలేరు వాగు నుంచి వచ్చేటువంటి వరద ఉధృతి కారణంగా కూడా పౌల్ట్రీ ఫామ్ చుట్టూ మొత్తం కూడా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే ఆ వరద ఒక్కసారిగా గంటకు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అందులో 6 కూలీలు చిక్కుకున్నారు. దీంతో వారి వద్ద ఉన్న మొబైల్ ద్వారా కూడా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పౌల్ట్రీ ఫామ్ వద్దకు చేరుకున్నటువంటి ఆ పోలీసులు మొత్తం కూడా పౌల్ట్రీ ఫామ్ చుట్టూ కూడా వరద చేరడంతో అక్కడ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో అక్కడ రెస్క్యూ టీమ్ తో పాటు అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి మత్స్యకారులను సహాయం తీసుకున్నారు. మత్స్యకారులు ఒక తాత్కాలిక బోటును ఏర్పాటు చేసి అక్కడ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా బోటును ఏర్పాటు చేసుకున్నట్టు ఆ బోట్లో వెళ్లారు. అక్కడ నుంచి కూడా 6 రెస్క్యూ చేయడం జరిగింది. అందులో 3 మహిళలు, ఒక చిన్నారితో పాటు 2 మగ మనుషులు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే 6 రెస్క్యూ చేశారు. వారిని సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారు. అయితే ఏదైతే పౌల్ట్రీ ఫామ్ ఉందో అది మొత్తం కూడా ఊరికి శివారులో ఉండడంతో కూడా పూర్తిగా నెట్వర్క్ లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. భారీ వర్షానికి తోడు ఆ ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన పాలేరు నుంచి వచ్చినటువంటి వరద ఉధృతి కారణంగా కూడా మొత్తం కూడా పౌల్ట్రీ ఫామ్ జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూలీలు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు అలర్ట్ అయ్యి వారు రెస్క్యూ చేయడంతో కూడా వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పొచ్చు. ఒక గంట ఆలస్యమైన కానీ మొత్తం కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ కావడంతో 6 సురక్షితంగా సేఫ్ గా బయటపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అయితే నల్లబండగూడెంతో పాటు అక్కడ చుట్టుపక్కల గ్రామాలు, తండాలు మొత్తం కూడా ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కోదాడలో భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షంతో పాటు ఆ పాలేరు వాగు నుంచి వచ్చినటువంటి వరద ఉధృతి కారణంగా కూడా మరింత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వరద మొత్తం కూడా చాలా కాలనీలను కూడా రౌండప్ చేయడంతో కూడా పూర్తిగా చాలా ఇళ్లు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 150 నుంచి 200 మందిని కోదాడ పోలీసులు రెస్క్యూ అయితే చేశారు. ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చినా వరద వచ్చినా అలర్ట్ అయ్యేందుకు కూడా చాలా పోలీసులు రెస్క్యూ అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే అలర్ట్ గా ఉన్నారు. ఆశా. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.